పనులు 7 కారి పనులు 7 నాగ పనులు 7 గురులు 21 జీవ పనులు కట్టేనమ్మ. ఇళ్ళల్లో ఉన్న తలమంతా తీసుకున్నారు, పనులల్లో వసుకున్నారు, బండికి బారెట్లు కట్టుకున్నారు, ఇల్లంతా ఇరుసులపై గొలుసులు సాగుతున్నాయి, పనులు శావంతులు భార్య భర్తల పనులల్లో కొలువు తీరినా కొండగట్టు అంజన్న జయంతి ఉన్నదన్న దేవుడు వాళ్ళకు ఉన్నది చెప్పాలి, లేదన్న దేవుడు వాళ్ళకు లేదని చెప్పకపోయారా భగవంత. భార్య భర్తలు వెళ్ళిపోతూ ఉంటే ఒళ్ళు జానైతాన్ని, ముళ్ళ జానైతాన్ని, నడిచిన కాళ్ళకు ఒలిసి పొక్కులు వస్తున్నాయి, ముఖ్య చేతులకు మోరుండలు ఉడుతున్నాయి, ఇరుముడులు మోసిన మాటల నెత్తి ఎంటకలు ఉసిపోవట్టేనమ్మా. భార్య భర్తలు బల్ల కొలువు తిరుపతి తీరంగం కాజు రామేశ్వరం ఓనంది మానం తిరుగుతున్నారే అమ్మా. మరి మురుగని గుండం లేకపోయా, మురుగని దేవుడు లేకపోయే, ఏ గుండంలో మునిగినా, ఏ దేవుడు ముళ్ళ పువ్వు వేసినా, ఏ దేవుడిలో వచ్చి బిడ్డ సంతానం ఏ బాయనమ్మా. పుచ్చగల గజగల ధర్మం చేస్తంటే ఒక మాట అన్నాడే మా సత్యవతి, ఇంత దూరం వచ్చిన గిన్ని గుళ్ళ పూజ చేసినాం, ఏ దేవుడు మన బిడ్డ సంతానం ఇవ్వలేదే, ఏ మన గర్భధాన బిడ్డ ఉంటపోదే మనటువంటి బిడ్డ లేని మనం ఎంతమంది లేరమ్మా. సత్యవతి, మన కొడుకు గోవిందరాజు ఉన్నాడు, మన కోడలు సుభద్ర
భార్య ఉన్నది కోడల్నే బిడ్డ అనుకున్నానే బామా వెళ్ళిపోదామన్నాడు ధర్మసేన రాజేమ్మా సంపాదించిన కోడల్ని బిడ్డ కాదు అతిక వరహాలు ముళ్ళె గట్టి సాగదు నల్లు నూడు కొడుకు కాదు నాదు హింస చేసే కాకి ఏనాటికైనా అవసరం పోదు నాద ఇత్తడి పుత్తడి కాదు తొత్తు దురసాని కాదు దుబ్బ తుత్తురు ములక తుడిసి ముక్క కాదు బుక్కలు కంకే కుక్క ఏనాటికి పులి కావోదయ్యా మంజలకున్నకే వెరక నాగస్వరం పాట నాగన్న కెరక ఆడిడ తిరిగేటి అయ్యకే వెరక మారేడు గుణములు కన్న తల్లి కెరకో అన్నారు గంటలు మూగలు మోసేడుది గంగిరెద్దు కెరక మురికి నీటిల వంట దున్నపోతుకే వెరక దున్నపోతుకు సున్నమెత్తు ఎద్దవుతుందా 66 రుసులు మనను వచ్చే ఉన్న నాలికకే ఎరక గాని వంటశాల వంట వేసే గంటకే వెరక తాలైన పోలైన తన శీల వండాల తన గుమ్మి నిండాలి ఎడ్డువడు గుడ్డు తన గర్భాన ఉంటాడమ్మని పిలవాలి ఆశ తీరాలే బాపని పిలవాలి బొమ్మను తీరాలనయ్యా ఈ పిల్లలకు గాజులు పెడతా పైకము సేటు బొమ్మలు సేటు అన్నరే నాదా ఈ పిల్లలకు గాజులు పెట్టితే పైకము సేటు బొమ్మలు సేటు తీయా పెట్ట తీపులా సేటు అంతోటి పోతే అప్పులా సేటు అప్పులోడి ఇంటికి వచ్చి నన్ను ఒప్పులా సేటు అన్నారయ్యా అక్కడ కన్న పిల్లలు వక్కెలకు రాదు చెల్లెళ్ళు కన్న పిల్లలు చేతులకు రాదు సాదుకున్న చేతులు సౌళ్ళ ఎలుపుదరే నాదా అని ఆ ఇద్దరు భార్య భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుంటే అద్వాన పడి లోపల తొవ్వలు పోతాయి వాడు వచ్చి తొవ్వలనమా ఇంద్రావతి చంద్రావతి దానికి సమానమైన గంగ యమున గోదావరి 3 నెలలు కలిసిన కాడ త్రివేణి సంఘం అంటారే అమ్మా ఆ త్రివేణి సంఘం ఒడ్డునా మరి ఏనాడు గనకనేమి ఆ ఊరు లేసిపోయింది పాడు మిగిలిపోయింది పాడుబడ్డ గుడి శివాలయం కనబడతా ఉన్నదమ్మ శివాలయాన్ని కళ్ళ చూసింది ఆ కన్న తల్లి సత్యవతి దేవిరావో అరే పగ్గాల గురించి పట్టవయ్యా ఓహో పయ్య పయ్య మంచన అంగడి అరే అలా అంటే నేను ఎంత భయపడుతుంది నాదా అదన ఆడిది అల్లల్లల్లా అంటే భయపడేటోడు కూడా మొగోడేనా అరే చిరు జంగలి కాలు పడింది చూడకుండా చెట్టు దాడుకుంటూ వచ్చి ఇట్లా కొడక నీ తంత భయపడపోతే అదే బామలతో ఇడిపిస్తున్నావా భయపడదా మరి అయితే నీ మొగలు అట్టి పిరికి పిత్తులోలే మాటలు ఎక్కడ లేని మాటలు చిత్రమైన మాటలు కొన్ని పిరికి ఉంటాయి అవి కొన్ని భయం లేని ఉంటాయి ఆరా 2 రకాలు ఉంటాయి ఆ పిత్తులు ఎక్కడ ఎక్కుంటే చెప్పవా పిరికి పిత్తులు అంటే రసోని 10 మంది దగ్గర పోయి కూర్చున్నావు అనుకో ఇక వీటి గోస ఓడాలి మెల్లగా భయపడుకుంటా సప్పుడు సైలెన్స్ గా వస్తాయి ఆ ఉన్న 10 మంది లేపుకొని పోతాయి భయం లేని పిత్తులు అయితే 10 మందే ఉండని 20 మందే ఉండని అవికి భయం ఎక్కేది భయం లేదు బండకు బత్తిలు పెట్టినట్టే అనుకుంటే అమ్మా పడిగి లోపల మరి ఇటొక్క బండ అటొక్క బండ నెత్తిమిగలో ఒక బండ ఉన్నది అది పోచమ్మ గుడో పోలకమ్మ గుడో మైసమ్మ గుడో మారకమ్మ గుడో గాదుల్లో సంగతి మనకెందుకే బాబా నాదాది పోషమ్మ గుడి కాదు పోలేరమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు మారకమ్మ గుడి కాదు నాదా ఊరులేసిపోయింది పాడు మిగిలిపోయింది నాదు
అడుగుతాండు మరి ఏ నోటిలా ఏ మాట ఎల్లునో నాదా మరి ఏనాడు గనక నేను ఏ గుడి లోపల ఏ భగవంతుడు ఉంటాడో ఏ సంతాన బలం ఓడిగాడతాడో అయ్యా అందుకొరే కేంద్రం నాద పొయ్యంగా ఇంతమంది అన్నారు వెయ్యంగా ఒక రవ్వుతో అన్నారు తిట్టంగా ఒక మాట తలుగును అన్నారు మొక్కంగా ఒక దేవుడు వరవిచ్చును అన్నారయ్యా తినగా వేపాకు తీయగా నుండు నేనాదో ఆ పాడబడ్డ గుడి బయటికి వెళ్ళిపోయి ఆ గుడి లోపల పూజలు చేస్తే భగవంతుడు అన్నోడు మెచ్చి మన కొడుకు తోడ బిడ్డ నోడి కడితే ఏడాది కుక్కనాడు అన్నా చెల్లెల కనుబంధమైన పండుగ రాకీట్ల పండుగ వచ్చిన నాడు మన వీటి ఎంత దూరానున్నా గాని నాకు తోడ వచ్చిన అన్న ఉన్నాడా అని రాకీటు పట్టకచ్చి పూరాడుకుండా కాడ పీటేసిగా పీట మీద మన కొడుకును కూర్చుండగట్టి రిగి బొట్టు పెట్టి చేతికి రాకీటు గట్టి నోట్టే శర్కర పోతేనయ్యా మన కొడుకుకి ఎంత సంభ్రమం ఉండునే నాదా రాయటువంటి భర్తలు ఎక్కువ కనుక తీసుకున్నది త్రివేణి సంఘం అంటే గంగ వేడికి వచ్చింది గంగ లోపల తడిబెడి స్నానం చేసిండు భార్య భర్తలు ఇద్దరు తడి బట్టలతోటి వట సిలుపులు అడబంగా గుడి వేడికి వచ్చిండ్రు గుడి ముందు గనకనేవి ఏనాడు తడిబట్ట ప్రదక్షిణలు చేశానమ్మా గుడి ముందుగా చూసే వరకు యొక్క గుడి లోపల కాకుల కముసు కాళ్ళ వంటి బిడ్డల కముసు పిక్కల వంటి చినక మలమూత్రం లోపల చెంపు దేవుడు ఇంకా దిగబడిపోయి ఉన్నదమ్మా రాజే ధర్మశీల మహారాజు తన చేతులు చిలక పారలు చేసుకున్నాడు తన కాళ్ళు గడ్డ పారలు చేసుకున్నాడు ఆ తల్లి సత్యవదేవి కట్టుకొని పేర 10,000 పట్టు చీర పడ్డ కొమ్ము తీసుకున్న తట్టగా మార్చుకున్నదమ్మా భార్య భర్త ఇద్దరు ఏకమై గుడి లోపల ఉన్న కవసంత తీసేది అవతల వారవత్త ఉన్నారా కవసంత తీసేది అవతల వారవత్తంటే ఆ యొక్క గుడి లోపల రాజలింగం తెలుగుతాంది మరి ఏనాడు గనకనే సప్పాట్లు కొట్టుమంటే సప్పాట్లు ఎవరు కొడతారయ్యా సప్పాట్లు కొట్టే కాలం ఎప్పుడో సత్యనాశనం అయిపోయింది నాదా కాలమే మారిపోయింది యుగమే కంప్యూటర్ యుగం అయిపోయింది వాళ్ళ రేపు ఈ విధంగా నిండారుగా బట్టలు కట్టుకుని నీతి మాటలు చెప్తే ఒక్కలన్న వింటాన్రా అదే 32 ఇంచుల కలర్ టీవీ తెచ్చుకొని నడింట్ల గోడ వదలగా పెడితే ఆ టీవీ లోపల షకీల ఉరికచ్చి కడ్రాయర్ల మీద దిప్పుతంటే ముసలోడు ముసల్లి సొల్లంతా గారంగా కొట్టుకుంటారు సప్పట్లు గక్కడ ఒకవేళ టీవీ లోపల సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకొని పాలు కొడతంటే ఇక్కడ ఇంత ఉల్లి గడ్డలు కోసే ముసల్దాన్ని ఎత్తికి సమరే ఉండదు అంత చిప్పిరే పాడబడుతుంది గద్ద కూడలు ఉంటది ఆ ముసల్లి ఏం చేస్తుంది కోసే ఉల్లిగడ్డలు పోయన్నా చూపెట్టా మరి ఏనాడగాకనేవి ఆ నెత్తికి సమరే ఉండదు చిప్పిరే పాడబడుతుంది గద్ద గూడలు ఉంటది ఆ ముసల్లి ఏం చేస్తుంది కోస ఉల్లిగడ్డలు పోయన్న టీవీల బాలు మీది పోతంటే ఇక్కడ కోస ఉల్లిగడ్డల మీదకి ఎగిరేస్తుంది క్యాచ్ అని పడుతుంది నా అందుకొరకే రమలాల అయ్యలాలన్న రమలాల అక్క ఎల్లల్లారా ఆదుకునే ఆపద్బాంధవులారా ఏ కథ కాడి పోయినా ఏ పురాణం కాడి పోయినా సప్పట్టు కొట్టు అన్నప్పుడు కడుపు లోపల అరముర లేకుండా సప్పట్టు కొట్టాలి మాకేమత్తంది మేమెందుకు కొడతామని సప్పుడేగా కూర్చుండి సొత్తినా కొట్టినోళ్ళ మీద ఉన్న పాపాలన్నత్తాయి కొట్టునుల పట్టుకుంటేనా భార్య భర్తలు ఇద్దరు గుళ్ళను శుద్ధి పెడతా అంటే ఆ యొక్క గుడి లోపల రాత్రింగం తేలుతుంది దగ్గరున్నోళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు దూరాన్నే ఉండి మనల్ని చూస్తారు అనుకున్నారు దుప్పట్లల్లో వేరే చేతులన్నీ సప్పట్టు కొడుతున్నాయి కాదా ఈ గుళ్ళను శుద్ధి పెడదామని సుందాన గుళ్ళను శుద్ధి పెట్టిండ్రు గంధన గోడలకు గాలింపు చేసిన యొక్క రాతలింగాన్ని ఇళ్ళతో నీలాభిషేకం చేసిండ్రు పాలతోటి పాలాభిషేకం చేసిన అత్తరు బుక్క గులాలు జాతి సవ్వాసి పరమల పత్తిరు వేసిండ్రు లింగాన్ని కనిపించిండ్రు అచ్చమల్లి నిజమల్లి బొట్టు మల్లె పోసంగి మల్లె సర్వసంపంగి దేవ గండెల పుష్పాలు తీసుకొచ్చిండ్రు దండాలిండ్రు ఆ యొక్క శివుని మెడ లోపలేసిండ్రు భగవంత మా కర్మ అందుకు కొడుకు తోడ సక్కన పెట్టిన ఓడిగడుతున్న ఓడిగట్టు కాదని అండి లేదని అంటే ఈ యొక్క గుడి లోపల మా భార్య భర్తలు తిరిగి ప్రాణాలు వేయడం మంచిదేనా అని ఓం
ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర ఓం బోలో శంకర గంగను దాసి గంగమ్మ వేషము వేసి జడలో గంగను దాసి గంగను బ్రోచిన శివుడవు నీవని ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర చేతుల శూలము అట్టి మెడలో పామును రుట్టి చేతుల శూలము అట్టి మెడలో పామును రుట్టి భక్తుల బ్రోచిన శివుడవు నీవయ ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర చీకటి వెన్నెలలోన పూసిన పూలముగామా చీకటి వెన్నెలలోన పూసిన పూలముగామా చీకటి మాపి వెలుగులని తెచ్చి ఓం బోలో శంకర హర హర ఓం హర శంకర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర 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 ఎన్నిసార్లు నిన్ను వేడినా గాని ఎన్నిసార్లు నిన్ను వేడినా గాని అభయము సంగే పరమేశ్వర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీ ఉంటివా కైలాస శిఖరాన నీ ఉంటివా ఇలలోన తలిలోన నీ ఉంటివా శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నీ ఉండే శివపురము చేరేదెలా నీ ఉండే శివపురము చేరేదెలా నీ చల్లని పాదాలు తాకేదెలా శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర భగవంతు శ్రీ జగన్నాథ మురారి పాయమం పరంధామేశ్వర మహేశ్వర గరడ గంటమాల గంగధర అన్ని దేవుళ్ళ గుళ్ళలో పూజ చేసి నీ గుడి లోపలికి వెళ్ళి వచ్చిన భగవంత మా గర్భవంతు కొడుకు తోట దగ్గర పెట్టిన ఓడి కట్టిన కాదు నేను లేదు ఈ యొక్క గుడి లోపల మా భార్య భర్తలు ఇద్దరు శిరములు తీసుకొని శివలింగాన్ని గుద్దుకొని శిరము లోపల ఉన్న మేనంతా తీసి నీ లింగం ముందు చేసే వంట పెడతాం భగవంత మా ఇద్దరు పొట్టులు పలగ ఇరుకోని పొట్టు లోపల ఉన్న పేగులన్నీ తీసి నీ లింగానికి జంటలంట చేస్తాం భగవంత మా ఒంటి లోపల ఉన్న రక్తం అంతా తీసి ఈ యొక్క గుడికి దాదంట రక్తం అంట ఉన్నారమ్మా భార్య భర్తలు కలిగేది పాడబడ్డ గుళ్ళను పాటికి తెచ్చి పడిపడి పూజలు చేయబట్టానా మరి ఆడుడు ధర్మశీల నగరం వాడు ధర్మశీల రాజు వారి ఆడ వీళ్ళ సత్యావతి గర్భాన్ని చూసిన
మరి 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక ఒక్కగాని ఒక కొడుకు పేరు మాత్రం మరి గోవిందరాజు కొడుకు పెళ్లి చేసి కోడలు వచ్చింది కోడలు సుభద్రాదేవి మరి ఆనాడు చూడు కడియాల మీద నా తల్లి అనుకున్నది నా గర్భాన ఒక్కగాని ఒక కొడుకున్నాను గాని రేపు నేను వచ్చినాడు పేడకొమ్మ పట్టుకుని ఏడవ మాత్రం 7 వాడల్లా బిడ్డ లేదని మరి అడవిలోను చూడు పాటపాట గుడిలో ఏనాడు పూజ పట్టిందో కిందికి పెట్టింది శ్రీపాదాలు మీదికి పెట్టింది మరి దొరుకుతున్న వైకుల్లో సంతానం దొరకాలి గుడిలో సంతానం దొరకపోతే ఈ గుడిలో మరి భార్య భర్తల విత్తనం ప్రాణం తీసుకుంటామని 2 భార్య భర్తల గుళ్ళలో పూజ పట్టిండు భార్య భర్తల కన్నీరు ఎక్కడ సిద్ధముడుతా ఉన్నది మరి 2 భార్య భర్తలు ఎప్పుడు పూజల పట్టిలో 2 భార్య భర్తల కన్నీరు ఎండుకొండ మీద నా భగవంతుడు వచ్చిన మా దిగులు పాటు దిక్కులు లేచుడు వచ్చగాని కన్నీరా పుచ్చగాని కన్నీరా ఉన్నవాని ఇల్లు కాలిపాన లేని వాని పారగిట్ల చచ్చిపానా ఎవరి కన్నీరు అని ఆనాడు భగవంతుడు వారి చేతులను అంజన వేసిండు మరి జగలోకం యువలోకం మత్స్యలోకం మానవలోకం కిందేడు లోకాలు మీదేడు లోకాలు బుద్ధిగల్ల భూలోక నగరం అని పెట్టిండు సత్యావతి గర్భాన ఒక్కగాని ఒక కొడుకున్నది మరి బిడ్డలు లేక గుడిలో పూజ పట్టింది మరి ఒకవేళ తల్లిదుడు సంతానం వేయకపోతే గుడిలోనే దేవుళ్ళు లేడని ప్రాణం తీసుకుంటే నీసుగుళ్ళు అయిపోతాయి కవసుగుళ్ళు అయిపోతాయి భక్తులంతా వచ్చినాక భగవంతుడు ఉండేందుకు ప్రజలంతా వచ్చినాక ప్రధానమంత్రి ఉండేందుకు భక్తులకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటోడ భగవంతుడు వాళ్ళు మరి నారు పోసినోడ నీరు పోయాలి కోట్రిచ్చినోడ వాడు తీయాలి నారు పోసినోడు నీరు పోయిపోతే నారెండిపోతుంది మరి వెళ్ళిపోయి మరి వెళ్ళిపోయి సంతానం ఇచ్చేస్తానని ముంగడికి 3 అడుగులు వేసింది దేవుడు 3 అడుగులు ఎప్పుడు వేసిన భగవంతుడు అనుకున్నాడు ఈ విధంగా నేను వెళ్ళిపోతే స్పష్టంగా భగవంతుడు వచ్చారని ప్రాణాలు పట్టుకుని కైలాసం వస్తారని ఇక్కడ బండారు తీసి అన్నాడు భగవంతుడు ఏదో కొట్టుకున్నప్పుడు పుట్టుమంటే 60 ఏళ్ళ పెద్ద మంది దేవతాలను ఎత్తాను కొడుకు బంగారు జోలు నెత్తిరవనకంగా మా వారి సకలవన గౌర మన దిపిలనాగల్లాయతో ఎది జీవుల గల్లవాడు బయలు వస్తాడు దేవుడు అన్నాడు దేవా సంగమయ్య చూడమ్మా పెద్ద మంది శవదానం ఎత్తుకుని అన్నాడు ఎండు కూడా వదిలిపెట్టి బయలు దేవుడు రూపులు పాట మారినాడు కాదు
గంటలాది తప్పుడైనా చెప్పులని చెప్తామైనా బలిదేవుడు పెట్టినాదో గుడి ముందు ఎవరో కాదు 80 ఏళ్ళకి మిది మీరు పై ఉన్నాడు దేవదంగమయ్యా తూర్పు గాలి పెడితే పడుడు అవుతాడు పడుడి గాలి పెడితే తూర్పు అవుతాడు తగ్గుతా మొగ్గుతాడు మొగ్గులు తగ్గుతుంది దంగమయ్యా చల్తా రామ 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 మరి ఏనాడు కనుక ఏమి తూర్పు గాలి పెడితే పడవడి దొరుకుతాను పడవడి గాలి పెడితే తూర్పు దొరుకుతాను తగ్గుతా ముక్కుతాను ముక్కుతూ తగ్గుతున్నావు నాయన అద్వాన పడి లోపలికి ఎందుకు కొరకు వచ్చినావు ఏ ఊరు ఉన్నదయ్యా దంగవ ఏ పల్లె ఉన్నదయ్యా దంగవ ఏ ఊరు ఉన్నదయ్యా దంగవ ఏ పల్లె ఉన్నదయ్యా రాజమెక్కడున్నదే దంగవ జగమెక్కడున్నదే దంగవ రాజమెక్కడున్నదే దంగవ జగమెక్కడున్నదే ఊరెక్కడున్నది పల్లెక్కడున్నది మణికొండ పువ్వులు మందరాలెక్కడా మణికొండ పువ్వులు మందరాలెక్కడా ఊరు పేరు చెప్పవా దంగవ ఉండతావు చెప్పవా మరి కనకన గంట ఒడితే గుడ్డకెళ్ళి బయటికి వచ్చినవయ్యా నిన్ను చూడబడ్డారు పెద్ద మనిషి లెక్క ఉన్నా మరి పట్ల పూజలు భిన్న చేసిన ఏ ఊరని నన్నరీను ఓ బిడ్డ భక్తులార కొంగల కొక్క మడుగుంటుందా అచ్చగాళ్ళకు ఊరుంటుందా పుచ్చగాళ్ళకు ఊరుంటుందా కథలు ఒక ఊళ్ళు ఉంటే బత్తరా బిడ్డ మరి ఎద్దల్ని దర్శనాన్ని ఎవరు అడగబోరు పట్టెల్ని మంది నేను అడుగుతారు కానీ బిడ్డ ఈ గుడిలో మీరు ఏం మూడగొట్టుకుంటారు ఏం కూడా అడుగుంటారు నీది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మణికొండ పువ్వులు వచ్చినవా దంగమ జీవై వచ్చినవా దంగమ